హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు ఆర్ఆర్సీ సదరన్ రైల్వే స్పోర్ట్స్ పర్సన్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అది చెప్పే ముందు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దానివల్ల మీ ప్రతి చెప్పే జాబ్ ఇన్ఫర్మేషన్, ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అంతేకాదు ఒక్క లైక్ చేయండి. దానివల్ల ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నీడీగా ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది చేరువవుతుంది. అయితే ఆర్ఆర్సీ సదరన్ రైల్వే స్పోర్ట్స్ పర్సన్ రిక్రూట్మెంట్ 2024 అనేది మనకి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చి 67 పోస్టులు పడ్డాయి. ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉందంటే ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ అంటే దట్ మీన్స్ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. అండ్ 400 విల్ బి డిడక్టెడ్, అంటే 400 విల్ బి రిఫండెడ్ ఓన్లీ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్ అండ్ అపియరింగ్ ఇన్ ద ట్రయల్స్. ఎవరైతే ట్రయల్స్కి అపియర్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ 400 అనేది వాళ్ళ బ్యాక్ వచ్చేస్తుంది అమౌంట్. అట్ ది సేమ్ టైమ్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళకైతే 250 రూపీస్ ఫీజుగా ఉంది. అది కూడా వీరు ట్రయల్స్కి అటెండ్ అయితే ఖచ్చితంగా ఆ 250 అనేది వాళ్ళకి రిఫండ్ అనేది అవుతుంది. అయితే పేమెంట్ మోడ్ ఏ విధంగా ఉందంటే త్రూ ఆన్లైన్ ఓన్లీ. అంతా కూడా ఆన్లైన్లోనే కట్ చేయాలి, అంటే అంతా ఆన్లైన్లో పే చేయాలి. అట్ ది సేమ్ టైం త్రూ పేమెంట్ గేట్వే, అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ పే చేస్తున్నప్పుడే మీ ఫీజు పర్టికులర్స్ కూడా అక్కడే పేమెంట్ చేయాల్సి వస్తుంది. యూజింగ్ మీకు క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, డెబిట్ కార్డ్ అవ్వచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగానే మీరు పేమెంట్ చేయాలి. వన్స్ పేమెంట్ అనేది మీకు సక్సెస్ఫుల్ అయితేనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కొనసాగించాలి. లేదంటే మళ్ళీ మీరు అగైన్ పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. అయితే దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చి September 9, 2024. అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చి 6/10/2024. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఆర్ఆర్సీ అప్లై చేసినప్పుడు వాట్ ఈస్ ద స్టార్టింగ్ డేట్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ క్లోజింగ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది యాజ్ ఆన్ 1/1/2025 కట్ ఆఫ్ డేట్ అనేది 1/1/2025కి మీరు కౌంట్ చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 25 ఇయర్స్ ఉండాలి. బార్న్ బిట్వీన్ 2/1/2000 మరియు 1/1/2007 అంటే ఈ తేదీలలో, అంటే నేను చెప్పినటువంటి ఈ తేదీలో అంటే 2/1/2000 నుంచి 1/1/2007 ఈ మధ్యలో పుట్టిన వారే ఈ ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ పర్సన్కి అప్లై చేయడానికి మీరు అర్హులు. అట్ ది సేమ్ టైం నో ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఆర్ లోవర్ షెల్ బి పెర్మిసిబుల్. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఈ రిక్రూట్మెంట్లో లేవు. అట్ ది సేమ్ టైం క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే లెవెల్ 1 అయితే 10th ఆర్ ఐటీఐ ఆర్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ. లెవెల్ 2 and 3 అయితే 10th మరియు ఇంటర్ అండ్ ఐటీఐ అప్రూవ్డ్ బై ద ఎన్సీవీటీ, ఎస్సీవీటీ ఫర్ టెక్నికల్ కేటగిరీస్. లెవెల్ 4 and 5 ఎనీ డిగ్రీ. అంటే ఈ లెవెల్ 1, లెవెల్ 2 and 3, లెవెల్ 4 and 5 మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి ఆ స్పోర్ట్స్ డిసిప్లిన్ ఉంటుంది. అదంతా కూడా మీకు నోటిఫికేషన్లో ఇచ్చారు క్లియర్ కట్గా. హాకీయా లేకపోతే వాలీబాల్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్పోర్ట్స్ డిసిప్లిన్ ఇచ్చారు. దాని యొక్క ఈవెంట్ డేట్ ఉంది, దాంట్లో మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. అట్ ది సేమ్ టైం వేకెన్సీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ స్పోర్ట్స్ పర్సన్కి లెవెల్ 4 and 5కి అయితే 5 ఉన్నాయి పోస్టులు, లెవెల్ 2 and 3కి అయితే 16 ఉన్నాయి, లెవెల్ 1కి అయితే 46 ఉన్నాయి, అంటే టోటల్గా 67 పోస్టులు. అది కాకుండా గేమ్ల వారీగా ఏ గేమ్స్కి ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. అక్కడ అవన్నీ చూడండి. అది కూడా మేము డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది నోటిఫికేషన్. దాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదండి కంప్లీట్గా నోటిఫికేషన్. ఇంకెన్ని డీటెయిల్స్ మీకు ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే మీరు ఏదైనా డేట్ కానీ టైం కానీ ఏమైనా చేంజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వెబ్సైట్లో ఆర్ఆర్సీ చెన్నై రైల్వే రిక్రూట్మెంట్ సెల్ చెన్నై అనే వెబ్సైట్లో మీకు ఉంచడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మా ఈ ఛానల్ నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేయడం అనేది మీకు జరుగుతుంది. సో ఇదండి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.